హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనీ షన్ను వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే వేడి వేడి కోడిగుడ్డు చారు ఎలా చేద్దామో చూద్దాం. చాలా సింపుల్ అండి, చాలా త్వరగా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ముందుగా ఇలా ఎగ్స్ బాయిల్డ్ చేసుకున్నాను. ఆ తర్వాత నీట్గా ఆనియన్ కడుక్కొని ఇలా మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటే మనం ఎగ్ చారు చేసుకుంటున్నాం కాబట్టి గ్రేవీ కోసం ఇలా మిక్సీలో ఆనియన్ వేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. నేనైతే ఇలా మిక్సీ పట్టుకున్నాను, మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత చింతపండు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకున్నాను. అందులో జీలకర్ర, కరివేపాకు, ముందుగా ముందుగా వేయించుకున్న అల్లం పేస్ట్ వేసి ఒక 10 నిమిషాలు పెట్టుకున్నానండి. ఆ తర్వాత మనం ఎగ్స్ ఇలా బాయిల్ చేసుకునే ఎగ్స్ ఇలా పొట్టు తీసుకోవాలి. కొంచెం వాటర్ చల్లగా అయ్యాక తీసుకుంటేనే పొట్టు అనేది మంచిగా వస్తుంది. వేడి వేడి దాని మీద తీస్తే ఎగ్ మీద పొట్టు అనేది రాదండి. కొద్దిసేపు అలా చల్ల వాటర్లో ఉంచినాక తీస్తే ఎగ్ పొట్టు అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది. అంతే అండి. నేను ఇలా ఎగ్స్ పొట్టు తీసి పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత ముందుగా ఉంచిన ఇలా కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు కలుపుకొని కొద్దిసేపు అలా కలుపుకొని ఆ తర్వాత పసుపు వేసుకున్నాను. పసుపు కూడా కొంచెమే వేసుకున్నాను. ఆ తర్వాత అది కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాతకి ఒక 5 మినిట్స్ అలా ఉంచి ఆ తర్వాత తగినంత కారం వేసుకోవాలి. తగినంత సాల్ట్, తగినంత కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆనియన్ మెత్తగా ఇలా పట్టుకున్నాం కాబట్టి తొందరగా అడగంటకుండా అలా పెట్టుకోవాలి. నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఇలా పిసుక్కొని ఒక బౌన్లోకి వాటర్ తీసుకున్నాను. అలా చింతపండు రసం ఒక బౌన్లోకి తీసుకున్నాను. మనం తగినంత ఎంత పడుతుందో అంత తీసుకోవాలి. తగినంత తీసుకున్నాను నేను. ఆ తర్వాత అలా ఆడిపోకుండా మళ్ళీ ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ తర్వాత చింతపండు రసం అనేది అలా పోసుకున్నాను. పోసుకొని కలుపుకున్నాను. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాతకి జీలకర్ర, మెంతుల పొడి, ధనియాల పొడి వేసి కలుపుకున్నాను. జీలకర్ర, మెంతుల పొడి కొంచెమే వేసుకోవాలి. ధనియాల పొడి కొంచెం వేసుకొని ఆ తర్వాత కుడక పొడి వేసుకున్నాను. కుడక పొడి వేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ఆ తర్వాత నేను ఎగ్స్ కట్ చేసి వేసుకున్నాను, కానీ వీడియో తీయడం మర్చిపోయాను. ఎగ్స్కి ఇట్లా కాటు పెట్టి వేయాలి. అలా వేసుకుంటేనే ఎగ్స్కి మంచిగా కారం అనేది పడుతుంది. అది చారు అనేది ఎగ్స్కి ఇలా పడుతుంది. ఎగ్స్కి ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఎగ్స్ కాటు పెట్టి వేసుకున్నామంటే వస్తుంది. చూసారా, చింతపండు రసం వేసుకున్నాక ఎలా వచ్చిందో చారు చాలా బాగుంటుందండి. చాలా త్వరగా అయిపోతుంది. ఎగ్ చారు రెడీ. చాలా త్వరగా అయిపోయింది కదండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. డూ వాచ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.